జయలక్ష్మి గారు, ఈరోజు కొందరు కార్పొరేట్స్ చూసుకుంటే నంబర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఫాస్ట్ గ్రోత్కి వెళ్తున్నారు. సో మీరు ఫాస్ట్ గ్రోత్ ఇంపార్టెన్స్ అంటారా, సస్టైనబుల్ గ్రోత్ అంటారా? నేను సస్టైనబుల్లే అంటానండి. ఫాస్ట్ గ్రోత్ కొందరికే అదృష్టం వస్తుంది, అందరికీ రాదు. వాళ్ళని చూసి మనం కూడా అలాగ ఎదగాలంటే మనకి మన క్యాపబిలిటీ ఎంతో, మన కడుపుకి ఎంత పడుతుందో అంతే తినగలం. ఒక్కొక్కళ్ళకి ఎంత కష్టంతో పాటు లక్ కూడా ఇదయ్యి వాళ్ళు పైకి వెళ్తున్నారు. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే ఎంత కష్టపడినా కూడాను సపోర్ట్ లేక నేను ఎప్పుడు ఎవరిని కలిసినా లేకపోతే ఏ మీటింగ్లో ఎవరిని కలిసినా నేను చెప్పేది, మనం పైకి లెగుస్తాం, మనతో పాటు ఇంకొకరిని చేయబట్టుకుని వెళ్దాం నిలకడగా. ఆ నిలకడ రావాలి అంటే మనకంటూ మనం ఎదుటివాడికి చెబితే నమ్మగలగాలి. వీళ్ళని నమ్మితే నేను ఉంటాను. నేను మీకు చెప్పాను, సస్టైనబిలిటీ అనేది నేను 100% నమ్ముతాను. మధ్యలో మనం వదిలేయకూడదు ఏ పని కూడా. మనీ మెంటర్షిప్లో ఏది మేజర్ అంటారు? మనీ అవసరం అండి, కానీ మెంటర్షిప్ ఉంటే మనీని సంపాదించుకోగలుగుతాం. మనీ సంపాదిస్తారు చాలా మంది. సక్సెస్ అనేది ఫాస్ట్గా వస్తుందండి, కానీ ఆ సక్సెస్ని హ్యాండిల్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉంటే వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన ఫాస్ట్ గ్రోత్లోకి వెళ్తారు. లేకపోతే మనీ సంపాదిస్తున్నారు అందరూ. సంపాదించిన తర్వాత ఆ డబ్బుని ఎలా చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు అందుకే బిజినెస్ కోచ్లు వచ్చారు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లు, ఇవన్నీ వచ్చినప్పుడు నేనైతే కనుక అస్సలు మొహమాటం లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తాను. మెంటర్షిప్ అనేది ప్రతి బిజినెస్లో ఉంది. ఈ రోజు నేను బిజినెస్ కోసం అని నేను మెంటర్షిప్ తీసుకున్నాను, బిజినెస్ కోచింగ్ నేను వెళ్తున్నాను. సో మెంటర్షిప్ ఇంపార్టెంట్ అండి చాలా. జయలక్ష్మి గారు, నెక్స్ట్ డికేడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎలాంటి పొటెన్షియల్ ఉందంటారు? నెక్స్ట్ డికేడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంటే అండి, మాన్యువల్ స్కిల్, బ్లూ కలర్ జాబ్స్ అనేవి ఎప్పటికీ కూడాను అది ఉంటుంది. ఆ హైప్ అనేది, ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు లేబర్ కూడా ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడట్లేదు. ప్రతి వాళ్ళు మన సర్వెంట్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏఐని డిపెండ్ చేసుకుంటున్నారు. సో ఏఐది రాజ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అట్ ద సేమ్ టైము వీటిలన్నిటినీ ఇప్పుడు నేను చెప్పాను చూసారా మెంటర్షిప్ అని చెప్పి, వీటిలన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చి నిలబెట్టగలిగే ఫర్మ్స్కి, అంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు నాకు ఎలక్ట్రికల్ కావాలి ఒక ఫర్మ్కి వెళ్ళాలి, పెయింటింగ్ కావాలి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి, ప్లంబింగ్ ఇంకొకరి దగ్గరికి, లేకపోతే కన్స్ట్రక్షన్ ఇంకొకరి దగ్గరికి, అంటే ఇవాళ క్లయింట్కి అంత ఓపిక ఉండట్లేదు. అన్నిటినీ ఒక చోట సోర్స్ చేసి మనం దానికి క్లయింట్కి సేవలు ఇవ్వగలిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో చాలా చేయగలుగుతామండి. ఇప్పుడు మేము చేసింది అదేనండి. మా దగ్గరకు వస్తే ఇంకా బయటకు వెళ్ళే పని లేదు. ఎవ్రీథింగ్ వీ కెన్ ప్రొవైడ్. ఒకవేళ మీ వెండర్ మీకు తక్కువ రేటుకి ఇస్తున్నారంటే మీ వెండర్నే మేము తీసుకుంటాం. మేము ఆ ప్రొవిజన్ కూడా మా క్లయింట్స్కి ఇస్తాం అనమాట. అంతేగాని మా క్లయింట్సే పట్టుకోవాలి, మా క్లయింట్సే చేయాలి అన్నట్లు చేయమండి. రైట్ అండి. ఇప్పుడు మహిళా ఎంటర్ప్రెన్యూర్లకి మీరు ఇచ్చే టాప్ 3 సజెషన్స్ అంటే? మహిళా ఎంటర్ప్రెన్యూర్స్కి టాప్ 3 అంటే నేను ఇలా చెప్తే బాగుంటుందో బాగోదో నాకు తెలియదండి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి జాబ్స్ చేయాల్సి వస్తుంది. కానీ జాబ్స్ చేసినాక ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకోవటం, ఫ్యామిలీని చూసుకోవటం అనేది కుదరట్లేదు. నా ఉద్దేశం, నా అభిప్రాయం, నా 30 years ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటి అంటే, మనము కొన్ని ఆటుపోట్లు ఉంటాయి, డబ్బులు మంత్లీ శాలరీ వస్తుంది, కానీ సాటిస్ఫాక్షన్ ప్లస్ పిల్లల్ని చూసుకున్నాం అన్నది అయితే మాత్రం ఎంటర్ప్రెన్యూర్గా ఉంటేనే ఉంటుంది. మా అప్పుడు లేవు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సో మీరు ఎన్ని రకాలైనా చేయగలుగుతారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పేషెన్స్ అండ్ ఎంపతి ఉండాలి. ఈ రోజు ఎదిగిపోదాం, ఈ రోజు మనం పెట్టిన డబ్బులు రావాలంటే ఏ బిజినెస్లోనూ సాధ్యం కాదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అంటే కొందరిని చూసి వీళ్ళు ఇలా ఎదుగుతున్నారు, మనం ఎదగాలి అనుకుంటే కుదరదు. కొందరికి ఏంటంటే వాళ్ళ కన్సిస్టెన్సీ, వాళ్ళ కష్టము, దాంతోపాటు కొంచెం అదృష్టం కూడా ఉండి వాళ్ళు కొందరు పైకి వస్తున్నారు. కానీ అందరూ వాళ్ళని చూసి మనం ఇలాగ అవ్వాలి అనుకోకూడదు. మనకెంత తాహతుంది, మనం ఎంత చేసుకోగలుగుతాం, మనం దాన్ని ఎలా పెద్ద పైకి తీసుకురాగలుగుతాం అన్న పేషెన్స్ ఉంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది చాలా సాటిస్ఫాక్షనరీ ఇది అనేది నా ఉద్దేశం అండి. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్? నా ఫ్యూచర్ ప్లాన్స్ అయితేనండి, 2093లో నేను మా హస్బెండ్తో ఈ జర్నీ స్టార్ట్ చేశాను. 2008లో ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే ఇండివిజువల్ ఫర్మ్ చెప్పాను కదండి, క్రిదా స్టార్ట్ చేశాను. ఆదిత్య ఇప్పుడు రాధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని.
నాది ఏమిటంటే ఇవన్నిటిని తీసుకొని వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా రెడీ చేసి దాంట్లో నేను సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద స్కిల్ డెవలప్మెంట్ చేద్దాం అన్నదే నా ఎయిమ్. డబ్బులు సంపాదించను అన్నది అది సంపాదిస్తాను, కానీ నాకు పేరు ప్లస్ ఒక పిల్లల్ని మనం రోజు అన్నం పెట్టామంటే ఆ రోజు కడుపు నిండుతుంది, వెళ్ళిపోతారు. ఒక బెడ్షీట్ ఇచ్చామంటే ఆ రోజు కప్పుకుంటారు, చిరిగిపోతుంది. ఒక పిల్లడి చదువుకి మనం హెల్ప్ చేసామంటే 1 year 3 years వాళ్ళ జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయగలుగుతారు. సో నేను ఆల్రెడీ రాధ్య హెల్పింగ్ హ్యాండ్స్ అన్నట్లు చిన్నది, దాని నుంచి ఇప్పుడు నెక్స్ట్ దీనికి వెళ్తాను, రాజ్య ఫౌండేషన్కి వెళ్తాను. ఒక 5తో ఇప్పుడు మాకున్న బడ్జెట్లో 5 lakhs per year పెట్టుకుని నేను పిల్లలకి స్కూల్లో, అంటే అది కూడాను లోవర్ మిడిల్ క్లాస్ పిల్లల మీద ఏం చేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా హై ఎండ్ వాళ్ళకి పెద్దవాళ్ళకి పెద్దది ఉంటుంది, చిన్న వాళ్ళకేమో గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి స్కీమ్స్ అవేం లేవు. అలాగా మళ్ళీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి మేము ట్రైనింగ్స్, ఇంకొక రెయిన్బో హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి ఒక ఫర్మ్తో కలిపి ఎన్జిఓతో కలిపి నేను అడుగులేస్తున్నాను. చిన్నవేనండి.